ఏం పని చేస్తుండవు? వ్యవసాయం పని చేస్తాను. వ్యవసాయం చేస్తా. తీసుకున్నావా నాటు మరి? వేసిన బిడ్డ. రైతు బంధు పడుతుందానే? రైతు బంధం ఇప్పుడు మరి పల్లె ఇంకా పల్లె 2 సంవత్సరాల నుంచి పర్లేదా? ఇప్పుడు పోయిన సంవత్సరం పర్లేదు. ఇక ఈ సంవత్సరం మరి ఇప్పుడు మరి కాంగ్రెస్ వచ్చింది కదా, మరి కాంగ్రెస్ వచ్చినాక మరి వేస్తాడా వేయడా అన్నది చూస్తున్నారు జనం, అటు చూస్తున్నాం. వేయకపోతే మాత్రం కాంగ్రెస్ మరి మొదటి కోసుడే లెక్క. కోసుడే, ఎందుకంటే ఈ ఒక్క సంవత్సరం చూస్తారు, మొదటి కోసుడే తీసేసుడే లెక్క. ఎందుకే మంచిగా లేదా? ఏం దానిగా ఎందుకు కాంగ్రెస్ ముచ్చడే వద్దిగా. ఆయన ఏం చేసింది? ఆయన కేసీఆర్ చేసిన నీళ్ళే ఇవి, ఆయన కడసలు ఆయన చేసినాయి నీళ్ళు, ఆయన తెచ్చినాయి కాలువ. ఏం తెచ్చిండు ఆయన? ఇప్పుడు ఈయన వచ్చి ఏం చేసిండు? ఏం చేయలే ఆయన. కేసీఆర్ ఏం చేసిండే? కేసీఆర్ నీళ్ళు తెప్పించిండు జనానికి, ముందర పింఛన్ ఇప్పించిండు, ముసలిలో గుట్ట తెచ్చి ఆదుకున్నాడు. ఎప్పుడు రైతులకు కూడా టైంకు పంటకు టైంకి అందించిండు, పెట్టుబడులకు టైంకి అందించిండు. ఈయన వచ్చిన కాంచి సున్నా కోస్తుండు, అందరికి జుట్టు కోస్తుండు. నీకు జుట్టు ముడేసి జుట్టు కోసేస్తాడు. ఇంకా ప్రజలు నేనే ఉంటా అంటాను. ఈ ఒక్క సంవత్సరం ఈ మాట ఈ సంవత్సరం గెలిచిన ముందు ఆ ముందు 2 సంవత్సరాలు ఉంటాడు అంతే. 2 సంవత్సరాల వరకు మళ్ళీ కేసీఆర్ చూడే. పింఛన్ వస్తుందా? 4,000 నాకు వస్తుంది. 4,000 చేస్తాను. చేయలే 4,000 ఎవరికి చేయలే. వికలాంగులకి అదే చేసిండు, కానీ ఈ పింఛన్ మాత్రం ఎవరికి అదే 2,000 కానీ ఇక చేయలేదు ఇంతవరకు. మహిళలకు 25,000 వస్తుందా? మహిళలకి ఏది 25,000 నాకు అది తెలియలేదు, ఇంకా తెలుసుకోలేదు నేను. అది తెలుసుకోలేదు మరి. గ్యాస్ వస్తుందా మీకు? గ్యాస్ వచ్చింది 500 గ్యాస్ వచ్చింది. మొన్న కట్టాం పైసలు, నేను మొన్న కట్టినా గ్యాస్కు. 5,000 చెప్తాను కదా. ఏ వాడా ఇస్తాడు? 5,000 చేస్తా మీరు తీసుకోవాలి, బ్యాంకులో పోయి పంట ఇస్తాడు చూస్తాం. ఇక ఇస్తాడు. ఇక బలేగా చెప్తున్నాగా నువ్వు. ఆయన ఇస్తాడులే. ఇక చూస్తాం మనం మొన్న కట్టిన 900 రూపాయలు గ్యాస్కు దేవుడా అని. 500 అన్నది అది అటే చేయాలి. రుణమాఫీ అయిందా? ఇప్పుడు కాదు, నాకు కాలే. అందరికీ ఎవరికో దూసుకొచ్చి ఎవరికో ఒకరిని చేసి ఉంటుంది. ఇప్పుడు మా తమ్మునికి అయింది, నాకు కాలే. 2 లక్షలు మాఫీ అని చెప్పి అన్నాడా? రుణమాఫీ అన్నాడా? రుణమాఫీ సరే బ్యాంక్ 2 లక్షలకి ఎక్కువ నుండి మాత్రం డబ్బులు కట్టాలను. సరే ఎక్కువ మాత్రం కట్టేస్తాను. అప్పటికప్పుడు పోయి రైతు బంధం తెచ్చుకోలేను. అప్పుడు ఆ పాట 3 పాట పైసలు అది తెచ్చి మనకి వాడికి చేసిన చేసి అదే 2 లక్షలు ఉంచాను కదా, బ్యాంకులో కట్టిన కథం. అట్నే ఉన్నాయి ఇప్పుడు కూడా, అట్నే ఉన్నాయి 2 లక్షలు అట్నే ఉన్నాయి కాలే. ఈ మళ్ళీ యాక్షన్ ఏం సంగతి అని చెప్పి నేను అంటే వాడు నీకు అవి కడితేనే ఇస్తాను బ్యాంకులో రిలీజ్ చేయను దేవుడా అని మళ్ళీ దేవుడా అని చేసిన. అందరికి ఏమో రుణమాఫీ చేసిన నీకేమో కాలే అంటాను. కాలే నాకు, కాలని చెప్తున్నాయి. కాలే నాకు. ఇప్పుడు పోదా బ్యాంక్ కడిచి నేను చూపిస్తా, పాస్బుక్ కడిచి కాలే నాకు. ఇప్పుడు కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఇచ్చి నెత్తలు పెట్టుకున్నాడు. ఆడలు పెట్టుకున్నారు, ఆడలు పెట్టుకుని వైభవంగా తిరుగుతుండు. నిజం తిరుగుతున్నారు. కేసీఆర్ ఉన్నప్పుడు కళ్యాణ లక్ష్మి వచ్చేదా? ఇచ్చిండు బరాబర్. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చాక ఏమో ఇస్తలేడు, ఏది ఏం చేయలే. మరి ఎందుకు గెలిపించుకున్నారు? గెలిపించుకున్నా అంటే మనం ఒక్క తిరుగుంటారు జనం. ఎవరింత పోస్తే వానికి వెళ్ళి మాట్లాడుతున్నారు. అది పొద్దుందా, అరే రారా తమ్మి రారా అన్నా ఇతా ఇంత పోయి వాడికి రేవంత్ రెడ్డి చేయాలి, ఓటు రేవంత్ రెడ్డి చేయాలి, కేసీఆర్ చేయాలి, ఓటు వాడికి చేయాలి. ఇంత పోయే కదా గుద్ద మీద గుద్దల కోసిండు, తవ్వక కోసిండు, గుద్దలకు తవ్వ కోసిండు. ఇప్పుడు అయ్యో అని ఇటు అంటారు. ఇక అట్లా ఉన్నది ప్రపంచం మీద. ఇప్పుడు కేసీఆర్ రైతులకు ఏం చేసిండే అంటే రైతులకు జనానికి ఎప్పుడు టైంకు మాత్రం పంటకు మాత్రం మనకు రైతు బంధం వేసిండు. ఆయన వచ్చిన కాంచి మాత్రం రైతు బంధం బరాబర్ వేసిండు. ఎవరికి గుంట ఉన్నా అరగుంట ఉన్నా 30 గుంటల కానించి మొదలు వేసేసిండు. సరే ఆయన వేసిండు తీసుకున్నాం. సరే ఆయన దయవాళ్ళు ఇంతవరకు చేసినాం. ఈయన వచ్చిన కాంచి అయితే మట్టి పోయినట్టు, ఇక మట్టి వేసినట్టు నువ్వు ఇక అలా వాళ్ళ బొందాలు పెట్టినట్టు మేము ఇక చేస్తారు. ఆయన రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే తెలుసా? ఎమ్మెల్యే శ్రీరామద్రే. ఇటు ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు ఉన్నారు మరి నాకు తెలియదండి. మీకు ఎమ్మెల్యే? నాకు నీ చదువుకోలేదు కదా, నేను చదువుకోలేదు. తెలుసా? దగ్గర 20 దాకరు మా అత్తగారు అవురే 20 దాకరే తెలుసు. ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యే ఎవరు? ఇప్పుడు గెలిచిన ఈయన ఈ రేవంత్ రెడ్డి ఆయన కదా దొర కదా.
అతను సీఎమే. సీఎమా మరి సీఎం ఆయన తెలియదండి. దేరాకుడు ఉన్నప్పుడు మంచిగా పనులు అయిందా? చేసిండే ఆయన కూడా పర్లేదా? చేసిండు. సరే ఎందుకంటే చిన్నప్పుడు మనము ఏది చదివినా కూడా ఏవి తెలవాలి. ఇప్పుడు అన్నకి దండం పెడతాంటే తినిపోవాలి. నాకు వద్దు అంటే వాని గుద్దేండి చేస్తాడు, అంతేనా కదా. అన్నం పెట్టాడు కాబట్టి సరే చేసిండు మహిళలకు. ఇప్పుడు కూడా మొన్న కూడా దయాగరా వస్తారు అనుకున్నారు కానీ జనం ఇటు తారీఖే తిన్నారు, తాగిరి ఇటు ఎమ్మెల్యే ఝాన్సీ రెడ్డి మేడం కాదు మేడం మొన్న వచ్చాగా మేడం వచ్చిందరుగా. మొన్న కళ్యాణ పత్రం మనిషి 50,000 ఇచ్చింది, 40,000 ఇచ్చిపోయిందడుగా మన పెద్దగానే. అంటే మండలాన్ని ఒక్క మండలానికా 13 మండలాలకు ఇచ్చిపోయిందట. ఇచ్చి పోయిందట. పిండి అయినకుంటారు కదా పేద పక్కలకు, వాళ్ళకి ఇచ్చిపోయిందట. మంచిగా చేసింది ఆమె. ఏం చేసింది కాదు దానికి ఎవరు పొట్ట తిప్పుడు వాళ్ళే. అమెరికా నుంచి డాలర్లు పైసా అక్కడ చేసి ఇక్కడ అభివృద్ధి చేస్తా అన్నది. చేసిందా మరి? ఎవరికి మూట కట్టి నిద్ర పెట్టిపోయి వాటి బతుకుడు బిడ్డ ఇచ్చింది. బతుకుడు బిడ్డ అని ఇచ్చింది. ఇక నా దయవల్ల బతుకుడు బిడ్డ మంచిగా బతుకుడు అని ఇచ్చింది. ఇదే ఇంకా జానకిరెడ్డి ఏంటంటే సరే ఒకవేళ టైంలో చూడాలన్నట్టుగా అప్పుడు పోయిన సంవత్సరం వల్ల ఏందో చూద్దాం అన్నట్టుగా వేసిండు. ఇక కూడా అదే లెక్కకు వచ్చింది. సరేలే బిడ్డ అనుకుని ఇప్పుడు తీసేద్దాం అనుకున్నావు కానీ జనం ఈ మందు పోతారు కానీ ఇది ముగేసింది. ఇప్పుడు రైతులు కేసీఆర్ని తలుచుకుంటారా? తలుచుకుంటు సరే చేయకుండా, ఎందుకంటే ఆయన అన్నం పెట్టిండు కాబట్టి మన ఉపాసం ఉండకుండా అన్నం పెట్టిండు కాబట్టి తలుచుకుంటాం. మళ్ళీ గెలిపించుకుంటారా? మళ్ళీ గెలిపించుకున్నాం పక్క గెలిపి ఒక్క 2 సంవత్సరాలు ఆయన ఇక ఊడే. ఈ 2 సంవత్సరం వరకు ఆయన మళ్ళీ గెలిపించుకుంటే ఆయనకి దండం పెట్టవలసిందే. అయ్యా ఎక్కడో దొర నీ దండం పెట్టని ఆయన అనవలసిందే. దానికి అయ్యాడు దానికి. ఈ నీళ్ళు మాత్రం రేవంత్ రెడ్డి తెచ్చిండు. రేవంత్ రెడ్డా? రేవంత్ రెడ్డి తెచ్చిండా? రేవంత్ రెడ్డి తెచ్చిండు ఇల్లు. ఎవరు తెచ్చిండు? ఆయన తెచ్చిండు. రేవంత్ రెడ్డి తెచ్చిండు. ఆడు కేసీఆర్ తెచ్చిండు నీళ్ళు. ఆయన తెప్పించే కాలువ ఆయన తెచ్చిన నీళ్ళు. ఈయన కాలు తెచ్చినాడు. ఈయన కాలు తెచ్చి జోడించి నీళ్ళు పంపించి రైతులకు సాయం చేసినాడు. కరెంట్ వస్తుందా బాయికాడ 24 గంటలు? వస్తుంది. సరే ఎందుకంటే అదే యూరియా దొరుకుతుందా తాత? ఊరియా అప్పుడు పోయిన వానకాలం మా ఇబ్బందులు పడ్డాం. ఇప్పుడు ఇక వచ్చి మొన్న 2 లారీలు వస్తుంది. ఇక అదే కాంగ్రెస్ వచ్చిన నుంచి యూరియా దొరుకుతుంది. వచ్చిన కాడ నుంచి ఊరియా సస్పెక్ట్ కంట్రోల్ ఒక్కరు 2 బత్తాలు అంటే ఇస్తుండ్రు. సరే నా సుండే 4 ఎకరాలు నాకు 4 ఇవ్వాలన్నా లేదు బా. మరి ఎట్లా ఏం చేయాలని మరి నేనేం చేయాలి? అక్కడ లేదు. కేసీఆర్ ఇచ్చిండు మరి అప్పుడు ఇచ్చిండు. మరి ఎడిపోయిందా ఊరియా? మరి అక్కడ పైన చేస్తారు మేమేం చేయము అని వాళ్ళు. మరి మా లైన్ నిలబడి ఒక 2 రోజులు కనుక గోస పుచ్చుకున్నాం. ఆ యాసికి పంటలు వానకాల పంట అప్పుడు మా గోస పుచ్చుకున్నాం చెప్పి అప్పుడు. ఇక ఇప్పుడు ఏం చేద్దాం మరి? ఆ పైనుంచి రాలి మాత్రం ఏం చేద్దాం అనుకు. సరే రాలేదో మరి రాదు మరి ఏం చేద్దాం? సరే అమ్ముకునే సంగతి మనకు తెలియదు కదా. రాష్ట్రం మీద అందరికి తెచ్చాడు, టీవీలో వస్తుంటుంది కానీ పేపర్కి ఇస్తున్నాడు కానీ ఇది సరే చూద్దాం ఇస్తారా అని అంటే ఇప్పుడు సరే అప్పుడు దొరకకుంటే అయితే మహా గోసపడరు. ఊరియా దొరకక మహా గోసపడరు. ఊరియా చల్లనేలే ఏం చేద్దాం మరి? ఏం చేయం మరి? ఇన్నిసార్లు తిరిగినా లేదు మరి లేదు అంట అండి. ఓన్ చేస్తుండే దండం మీద అయ్యా కలుముకు అయ్యా నాకు ఒక బత్తి అయ్యా అని బతిరాడి చేస్తుండే దగ్గర బతిర 100 రూపాయలు వాడికి బదిలిచ్చి. ఎందుకంటే మనం కడుపు మనకు కావాలి, పంటకు కావాలి కదా అని వానికి లంచం ఇచ్చి తెచ్చుకుని అట్లా వెళ్ళి తీసుకున్నాం. చేస్తుండే మారాదు ఓ 10 బత్తలు వేసుకుని అయ్యా ఒక బత్తి అయ్యా లేదురా బా. అరే ఏంటంటే ఎట్టున్నా నీకు దయా? సరే 100 రూపాయలు నీకు లాభం అయితేనే అంటే వాళ్ళు వేసుకొని అట్లా తీసుకుని ఊరి పోయిన వారకాలైతే మా ఇబ్బంది పెట్టిండు ఊరికైతే మళ్ళీ ఇబ్బంది పెట్టిండు. ఇప్పుడు మాత్రం రేవంత్ రెడ్డి ఓటేస్తాం. ఇప్పుడు ఏను సరే ఎందుకు ఏను ఇంత మంచి పని చేస్తాను ఎందుకు నువ్వు మైకి పెట్టుకుని పెట్టి కానీ ఏం సరే ఇవన్నీ నాకు ఈ కొత్త కానీ ఏం అసలే నీవు